ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరాశి స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు, చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్గళ దోషాలు, పాపకర్తరులు, లేకపోతే జన్మరాశి స్థిత రాహు బుధుల యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత రవికుజ దోషాలు, ఇవి మనిషిని ఒక రకంగా కృంగదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండనివ్వకుండా అనేక ప్రాంతాలు తిప్పడానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి అంటే మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి అంతా కూడా మీ అన్యులకి ఖర్చు పెట్టేసుకోవడానికి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాన్ని మిగల్చకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి పోలు ఏదో ఒక చోట మనం సాటిస్ఫై అవుదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా చేస్తుంది. ఇది పాపకర్తరి, ముఖ్యంగా దీనివల్ల పాపార్గణం వల్ల ఉన్నటువంటి దోషము. అయితే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రత్యేకించి వృధా కాలక్షేపం చేయడానికి, అనవసరమైన తగువులు పెట్టుకోవడానికి, లేదా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని లాగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నీలాపనిందలు, అనవసరమైనటువంటి నిందారోపణలు మీ మీద చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సుఖంగా పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఏదో ఒక ఆలోచన, నిజానికి పోన్లే మనకేం సమస్యలు లేవు పడుకుందాం అనే టైంకి కరెంటు తీసేయడమో, లేకపోతే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము. ప్రత్యేకించి ఈ వారంలో ఈ గ్రహస్థితి మీకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని తీసుకురాదు, అలాగే అనారోగ్య సమస్యల్ని తీసుకురాదు, కానీ అసంతృప్తితో ఉండేటువంటి జీవన విధానానికి ఇది కారణమవుతుంది. ఏంటి మనం ఇంత పెట్టి ఇది కొనుక్కున్నాం అయినా ఇది పని చేయట్లేదేంటి, లేదా మనం ఇంత పెట్టి కొనుక్కున్నాం కదా దీన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఏంటి, ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి. దాన్ని అధిగమించడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపడానికే కొంచెం మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడతారు. క్రమశిక్షణతోటి ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, తక్కువగా తినండి, తక్కువగా నిద్రపోతూ ఉండండి. ఇవన్నీ కూడా మీ జీవన విధానాన్ని క్రమేపీ పెంచుతూ ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరాశి స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు, చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్గళ దోషాలు, పాపకర్తరులు, లేకపోతే జన్మరాశి స్థిత రాహు బుధుల యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత రవికుజ దోషాలు, ఇవి మనిషిని ఒక రకంగా కృంగదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండనివ్వకుండా అనేక ప్రాంతాలు తిప్పడానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి అంటే మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి అంతా కూడా మీ అన్యులకి ఖర్చు పెట్టేసుకోవడానికి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాన్ని మిగల్చకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి.
ప్రత్యేకించి పోన్లు ఏదో ఒక చోట మనం సాటిస్ఫై అవుదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా చేస్తుంది. ఇది పాపకర్తరి, ముఖ్యంగా దీనివల్ల పాపార్గణం వల్ల ఉన్నటువంటి దోషము. అయితే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రత్యేకించి వృధాకాల కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరాశి స్థిత శుక్రుడు, పంచమ స్థాన స్థిత గురుడు, చంద్రబలం వెరసి 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ అర్గళ దోషాలు, పాపకర్తరులు, లేకపోతే జన్మరాశి స్థిత రాహు బుధుల యొక్క దోషాలు, వ్యయస్థాన స్థిత రవికుజ దోషాలు, ఇవి మనిషిని ఒక రకంగా కృంగదీసేటువంటి ప్రయత్నం చేస్తారు. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉండనివ్వకుండా అనేక ప్రాంతాలు తిప్పడానికి, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి, ఖర్చు పెట్టేటువంటి రూపాయి అంటే మీరు సంపాదించుకున్నటువంటి రూపాయి అంతా కూడా మీ అన్యులకి ఖర్చు పెట్టేసుకోవడానికి, మనిషికి సాటిస్ఫాక్షన్ అనేటువంటి దాన్ని మిగల్చకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. ప్రత్యేకించి పోన్లు ఏదో ఒక చోట మనం సాటిస్ఫై అవుదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అసంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి విధంగా చేస్తుంది. ఇది పాపకర్తరి, ముఖ్యంగా దీనివల్ల పాపార్గణం వల్ల ఉన్నటువంటి దోషము. అయితే సదాక్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రత్యేకించి వృధా కాలక్షేపం చేయడానికి, అనవసరమైన తగువులు పెట్టుకోవడానికి, లేదా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, నీలాపనిందలు, అనవసరమైనటువంటి నిందారోపణలు మీ మీద చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే సుఖంగా పడుకోనివ్వదు ఈ గ్రహస్థితి. ఏదో ఒక ఆలోచన, నిజానికి పోన్లే మనకేం సమస్యలు లేవు పడుకుందాం అనే టైంకి కరెంటు తీసేయడమో, లేకపోతే అనేక రకాలైనటువంటి క్రిమికీటకాదులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడము. ప్రత్యేకించి ఈ వారంలో ఈ గ్రహస్థితి మీకు ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందిని తీసుకురాదు, అలాగే అనారోగ్య సమస్యల్ని తీసుకురాదు, కానీ అసంతృప్తితో ఉండేటువంటి జీవన విధానానికి ఇది కారణమవుతుంది. ఏంటి మనం ఇంత పెట్టి ఇది కొనుక్కున్నాం అయినా ఇది పని చేయట్లేదేంటి, లేదా మనం ఇంత పెట్టి కొనుక్కున్నాం కదా దీన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఏంటి, ఇలా ఒక రకమైనటువంటి అసంతృప్తి. దాన్ని అధిగమించడానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి. సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడపడానికే కొంచెం మీరు ప్రయత్నం చేయగలిగితే ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడతారు. క్రమశిక్షణతోటి ఉండండి, తక్కువగా మాట్లాడుతూ ఉండండి, తక్కువగా తినండి, తక్కువగా నిద్రపోతూ ఉండండి. ఇవన్నీ కూడా మీ జీవన విధానాన్ని క్రమేపీ పెంచుతూ ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.